రాష్ట్రంలో అత్యధికంగా 164 అసెంబ్లీ స్థానాలు సాధించి అధికారంలో ఉన్నామని ధీమాతో స్థానిక సంస్థల ఎన్నికలను తేలిగ్గా తీసుకోవద్దని పెందుర్తి అసెంబ్లీ టీడీపీ ఇన్ఛార్జ్ రాష్ట్ర ఆయిల్ సీడ్స్ అండ్ గ్రోవర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గండి బాబ్జీ పిలుపునిచ్చారు. సభవరం ముత్యం కన్వెన్షన్ హాల్లో బుధవారం ఏర్పాటు చేసిన సభవరం మండల పరిధిలోని 2 క్లస్టర్ల టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం 23 ఏళ్ల తర్వాత నిర్వహిస్తున్న స్పెషల్ ఇన్వెంటివ్ రివిజన్ SIR కార్యక్రమంలో ఈ నెల 14 నుంచి వచ్చే నెల వరకు ఇంటింటికి వెళ్లి బూత్ లెవెల్ అధికారులు ఓటర్ల జాబితా తయారు చేస్తారు కాబట్టి టీడీపీ నియమించిన కమిటీలు ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. గడిచిన సాధారణ ఎన్నికల మాదిరిగానే కూటమి పార్టీల నేతలు కార్యకర్తలు కష్టపడి మన పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. SIR కార్యక్రమం కోసం నియమించిన టీడీపీ జిల్లా కోఆర్డినేటర్ సురేష్ ముసాయిదా ఓటర్ జాబితాలు విడుదలయ్యే వరకు పోలింగ్ బూత్ వైజ్ నమోదు పట్ల జాగ్రత్త వహించాలని పార్టీ ముద్రించిన బుక్లెట్లు పంచి మెలకువలు నేర్పారు. సమావేశానికి సభవరం మండల టీడీపీ అధ్యక్షుడు గండి ముత్యాల నాయుడు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో సీనియర్ నేత బర్నీకాన సాయినాథరావు, శాప్ డైరెక్టర్ బుచ్చిరాజు, గండి దేముడు, కోరాడ శ్రీనివాసరావు, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ముఖ్యాంశాలతో కూడిన సమావేశం ఇది. మొన్ననే 4వ తారీఖున సైబర్ ప్రోగ్రాం ట్రైనింగ్ క్లాసులు జరిగాయి. దాని ప్రాముఖ్యత చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు 2002లో జరిగిన ఈ వాటర్ లిస్ట్ సవరణలు మళ్ళీ ఇప్పుడు 24 సంవత్సరాల తర్వాత మళ్ళీ సవరణ జరుగుతుంది. ఏదైనా వాటర్ లిస్ట్లో మన పేరు తప్పున్నా కానీ, మన పేరు నుండి వేరే ఫోటో ఉన్నా కానీ, ఎప్పుడో మన గ్రామం వదిలేసి ఎక్కడో ఉంటున్నా వారు ఎవరో మనకు తెలియని అస్సాంలో మన వాటర్ లిస్టులో ఉన్నా కానీ, ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం మన ఊరు అమ్మాయిలు వివాహం చేసుకుని పక్క ఊరికి వెళ్ళిపోతే వాళ్ళ పేరు కూడా కొనసాగితే అక్కడ ఉంటుంది, ఓటు ఎక్కడ ఉంటుంది, అలాంటి తొలగించడం కానీ ఏవైనా ఈ సమావేశం ముఖ్యంగా సార్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ సరళ వాటర్ లిస్ట్ అనేది ఎలక్షన్కి ఆయుపడుతున్నాడు. దీన్ని మనం ఎంత జాగ్రత్తగా మన తాలూకా ఓట్లు పోకుండా మనం అనుకున్న ఓట్లన్నీ మన వాటర్ లిస్టులో చేర్చగలిగితే రేపు స్థానిక సంస్థ ఎలక్షన్లో మన ఎలక్షన్ జరిగేది రేపు మన కార్యకర్తల ఎలక్షన్స్ స్థానిక సంస్థలు ఆ ఎలక్షన్లో మనం విజయం సాధించాలంటే రేపు జరగబో వారితో మన ముఖ్య నాయకులు బూత్ కన్వీనర్లు కానీ, యూనిట్ ఇన్ఛార్జీలు కానీ, గ్రామంలో ముఖ్య నాయకులు వారితో ఫాలో అయ్యి ఈ ఇంట్లో అంటే మన 2 ఓట్లు ఉంటాయి కుటుంబంలో, ఒక ఓటు ఒక బూత్లో ఉంటుంది, ఒక ఓటు ఒక బూత్లో ఉంటుంది. ఇవన్నీ మళ్ళీ మన హౌస్లో మన ఇంటి నెంబర్లో చేర్పించుకోవడానికి కూడా అవకాశం ఉంది. కనుక మన సోదరులు ప్రతి ఒక్కరు చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎంతో మనకు వాటర్ లిస్ట్ లేదో ఓట్లు లేదా NRIs ఎవరైనా బోర్డర్లో ప్రవేశించిన ఓట్లు కూడా ఎలా తొలగించాలి, ఉన్న ఓట్ని ఎలా సంబంధించి లిస్టులో ఎలా పెట్టుకోవాలి, తర్వాత మన కుటుంబ సభ్యులు కూడా ఎక్కడెక్కడో ఉంటారు, ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, కుటుంబం గ్రామంలో ఉంటుంది, వీళ్ళందరినీ కూడా ఒక దగ్గర చేర్చి ఎలా దీన్ని ఓటర్ లిస్టులో చేర్చాలనే ప్రక్రియ మొదలుపెట్టారు. కాబట్టి దానిలో భాగంగానే ఈ సరళి కార్యక్రమాన్ని మంత్రిలో PLA సహకారంతో మరి అందరి అన్ని రాజకీయ పార్టీలకి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఈరోజు కూడా
మరి నియోజకవర్గ స్థాయిలో కూడా ఈ ట్రైనింగ్ ఏర్పాటు చేశారు. కొంతమంది దానికి వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు సమావేశం ఏంటంటే మా కార్యకర్తల మీటింగులో ఇక్కడ అన్నీ కూడా కష్టకాలు మాట్లాడుకొని ఫర్దర్గా గవర్నమెంట్ ఏదైతే అభివృద్ధి చేస్తూ ఉందో సంక్షేమ పథకాలు కానీ ఇతర పథకాలు కానీ ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఈనాటికి ఈ ప్రభుత్వం ఏర్పడి ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయింది కాబట్టి ఈ 2 సంవత్సరాలు ఏవైతే పథకాలు అమలు చేశామో అవన్నీ కూడా ప్రజల్లో తీసుకువెళ్ళాలని ఉద్దేశంతో యాక్చువల్గా ఈ సమావేశం ఏర్పాటు చేశాం. వాటికి కూడా ఒక షెడ్యూల్ ఇచ్చింది. ఆ షెడ్యూల్ ప్రకారం కూడా ప్రజల్లోకి మేము ఇచ్చిన హామీలు ఏవైతే అమలు చేశామో అవన్నీ కూడా సూచన తప్పకుండా ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేస్తాం.